రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నగిరి మున్సిపాలిటీ మార్కెట్ ప్రదేశం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిచ్చి స్వర్ణాంధ్ర కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు శుభ్రంగా చేసుకోవడానికి అవగాహన కోసం అనేసి యావత్ రాష్ట్రం అంతా కూడా మొత్తం రాష్ట్రంలో కూర్చున్నాం. అంటే అమెరికాలో ఆటోమేటిక్గా అమెరికా మనం చూస్తుంటాం టీవీల్లో అంతా కూడా అమెరికా కానీ వేరే దేశాలు కానీ ఆటోమేటిక్గా శుభ్రం అయిపోవు. అక్కడ ఉన్న ప్రజలు సమాజంలో భాగం కింద శుభ్రత కూడా ఒక భాగం కింద తీసుకొని వాళ్ళ ఎక్కడ కూడా చెత్త అనేది బయట అనేది వాళ్ళ పరిశుభ్ర అంటే వాళ్ళ ఇంటిదే కాదు వాళ్ళ పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవడానికి వాళ్ళు కృషి చేస్తారు. దానికే ఇవాళ మనం చూస్తుంటే అమెరికాలో బాగుంది అనుకుంటాం, కానీ అది మన దగ్గర కూడా సాధ్యం ఉందండి. మనం మన చెత్తని మనం కరెక్ట్గా డిస్పోజ్ చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, హ్యాండ్ అవుట్ చేస్తే చాలు, తీసుకెళ్ళి రోడ్డు పడేస్తే అది ఇక్కడ అక్కడ పోయేసి కాలంలో పడి కాలంలో మూసుకుపోయి కాలంలో నీళ్ళు అంతా చేరుకుపోయి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దయచేసి ఇది మన బాబు గారు అయితే ఇంతకుముందే జన్మభూమి ప్రోగ్రాంలో ఆయన 90లోనే ఇది ప్రజలంతా కూడా మనం అవగాహన తెప్పించాలా, వాళ్ళకి మనంతా కూడా భాగస్వాములు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ అప్పుడే పెట్టాడు మన జన్మభూమి ప్రోగ్రాంలో. ఇప్పుడు యావత్ భారతదేశం కూడా దాన్ని ఒక విధానం కింద తీసుకొని ప్రతి ఒక్క స్టేట్ కూడా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా చేస్తాం. మనం కూడా ఖచ్చితంగా మన నగీరులో ఖచ్చితంగా శుభ్రంగా పెట్టుకోవాలా, మనం మున్సిపల్ కార్మికులకి పూర్తి సహకారం అందించాలా. మన ఇల్లు మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే మొత్తం యావత్ నగరంతా కూడా చాలా శుభ్రంగా ఎలాంటి రోగాలు కూడా లేకుండా నీట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ చేయవల్ల మన ఇల్లు మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే చాలా మన ఇంటి రోజు ఉడుచుకుంటాము. మన ఇల్లు కూడా నీట్గా పెట్టుకుంటే ప్రతి ఒక్క ఇంటి ఎదురుగా వాళ్ళు నీట్గా పెట్టుకుంటే ప్రతి చోట నీట్గా ఉంటుంది. దయచేసి అవన్నీ చేస్తారని నేను నమ్ముతున్నా. ఇక్కడికి వచ్చిన ఈరోజు ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులకు కానీ అలాగే ఇక్కడున్న లీడర్స్కి కానీ ప్రజలకు కానీ డ్వాక్రా మహిళలు కానీ మెహమాములు కానీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఇదే స్ఫూర్తిని అవలంబిస్తారు, వినేసుకోకుండా ఏదో వచ్చాం పిలిచాం చేసామనుకుని కాకుండా మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు అవలంబిస్తారు, మీరు రోజువారీ కార్యాచరణలు అవలంబిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరుగా చెప్తున్నా.